మొన్న సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టిన వైసీపీ ఇప్పుడు మరో యాత్రకు సిద్ధమవుతుంది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీల పేరుతో నేడు వైసీపీ బస్సు యాత్ర తలపెట్టింది. ఇప్పుడు అదే బస్సు యాత్ర వైసీపీకి షాక్ ఇస్తోంది. ఎవరికి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో తెలియక బస్సు యాత్రలో వెళ్లాల్సిన నేతలు గందరగోళంలో ఉన్నారు. మొన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, నిన్న డొక్క మాణిక్య వరప్రసాద్ ఒకరి తర్వాత తమ అసంతృప్తిని బయటపెట్టుకున్నారు. ఒకరు సీఎం తనకు మర్చిపోయారంటే ఇంకొకరు మోసం చేశారంటున్నారు. బీసీ, ఎస్సీ ప్రజాప్రతినిధులకు సీఎం దర్శన భాగ్యం కలగని పరిస్థితుల్లో బస్సు యాత్ర వైసీపీ నేతలకు సవాల్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ యాత్రలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఈరోజు మొత్తం మీద చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసమే పనిచేస్తూ ఉందని చెప్పి కూడా గత అక్టోబర్ నుంచి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికారత బస్సు యాత్ర పేరుతో ఒక యాత్రకి శ్రీకారం చుట్టింది. ఆ యాత్ర దాదాపుగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతిరోజు 3 చోట్ల ఆ నియోజకవర్గంలో సచివాలయాలు సందర్శించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు ఆ గ్రామంలో పర్యటన జరపడం, సచివాలయంలో ప్రజలకు అందుతున్న సమస్యల మీద చర్చించడం, ఆ తర్వాత ఒక బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం టికెట్ల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఇదే సామాజిక సాధికారత బస్సు యాత్రని ఎవరైతే టికెట్లు రాని ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు తమ గళాన్ని ఇదే వేదిక ద్వారా వినిపించడం ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం సామాజిక సాధికారత బస్సు యాత్ర చేస్తూ ఉన్నారో అదే బస్సు యాత్ర వేదిక నుంచి అదే ఎస్సీలు, అదే బీసీలు కూడా ఇప్పుడు తమకు టికెట్ కేటాయించట్లేదు, అలాగే తమకు కనీసం దర్శన భాగ్యం కూడా జగన్ది కల్పించాలని చెప్పి కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదాహరణ చూసుకుంటే 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర కొనసాగింది. ఈ బస్సు యాత్ర ఆ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. పెనమలూరు పట్టణంలో ఒక భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టారు. ఆ బహిరంగ సభ జరుగుతున్న సమయంలో కూడా పార్థసారథి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా తాను పెనమలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నా చేయనా అనే విషయాన్ని పక్కన పెడితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. మిగిలిన వారు సహాయ సహకారాలు అందజేసినా అందజేయకపోయినా కానీ నియోజకవర్గ ప్రజలు తన వెంట నుండి తనను గెలిపించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. ప్రతిసారి తాను నామినేషన్ వేసిన మొదటిసారి వెంటనే పార్థసారథి ఓడిపోతారు, టీడీపీ గెలుస్తుందని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ నేను వరుసగా గెలుస్తూనే వస్తున్నాను, మంత్రిగా కూడా చేయడం జరిగింది. కానీ వీటన్నిటి మించి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి మనల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, అసలు మనం ఉన్నామనే అంశం కూడా ముఖ్యమంత్రి దృష్టిలో ఉందో లేదో అని చెప్పి ఆయన తన ఆవేదనని సభా వేదిక ద్వారా బహిరంగ సభలో తన వ్యాఖ్యల్ని చేసిన పరిస్థితి కనిపించింది. వెంటనే ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయమైన పరిస్థితి కనిపించింది. ఆ సంఘటన మరొక ముందే నిన్న సాయంకాలం తాడికొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి, అదే తాడికొండ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన డొక్క మాణిక్య వరప్రసాద్ మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు సామాజిక సాధికారత బస్సు యాత్ర వేదిక ద్వారా తాడికొండ నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఒక ప్రసంగం చేశారు. తానుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2019లో వైఎస్ఆర్సీపీలో చేరాను. ఆ సమయంలో కొన్ని అంశాలను నేను జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టాను. దానికి సంబంధించి పార్టీ నాయకత్వం కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని
తనకి పదవులు ఇచ్చే ప్రయత్నం చేసింది. 2023 ఆగస్టులో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించారు. నేను అసలు అడగలేదు, ఇవ్వమని కోరలేదు. అయినా కానీ ఆ పార్టీలో ఉన్న రాజకీయ కోణాలు, విశ్లేషణలు, సామాజిక కోణాల్లో నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ తర్వాత తొలగించారు. ఆ తర్వాత మరొకరిని పెట్టారు. కనీసం నాకు జగన్మోహన్ రెడ్డి దర్శన భాగ్యం కలిగించండి అని చెప్పి కూడా సభా వేదిక సాక్షి ద్వారా కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. సో ప్రధానంగా చూసుకుంటే ఎస్సీ బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అభ్యర్థులు కానీ, మంత్రులు కానీ ఇదే వేదిక ద్వారా కూడా వైఎస్ఆర్సీపీ పైన, ముఖ్యమంత్రి పైన ఉన్న అసంతృప్తిని, తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.